నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏంటి ఆ మాటలు అంటే, గతంలో ఆయన మా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఆయన జెడ్పీటీసీగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఆయన ఎంపీ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏంటి ఆ మాట్లాడే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడినరు. అదేంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ 90% ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగ ప్రతినిధులు మధ్యతరగతి వాళ్ళమే, నాతో సహా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను మధ్యతరగతి వ్యక్తిని అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆయన గతంలో ఆయన ఏం మాట్లాడింది అనేది ఒకసారి చూపిస్తా. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రవి గారు, మామూలుగా మా అంటే ఊరిలో మీకు పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణలో మీకు తెలుసు. మా ఫాదర్ పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. మాకు 800 ఎకరాల ల్యాండ్ ఉండేది. చుట్టుముట్టుతో ఒక 20 ఊర్లలో మేము చెప్పింది నడిచేంత అట్లాంటి బ్యాక్గ్రౌండ్. పొలిటికల్గా హైదరాబాద్లో బిజినెస్ ఉండే బ్యాక్గ్రౌండ్ కాదు. ఇంకా దాంట్లోనే దాయాదులు, పంచాయతీలు, దాయాదుల పోర్లు, చంపడాలు, ఆ నేపథ్యం ఎక్కువ మాది. అంటే మామూలుగా ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తా. నా ఊరు యనమలంటే యనమల పెద్దారెడ్డి. మా ముత్తాతల నుంచి మాకు 8,000 ఎకరాల భూమి ఉండే. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. మేము భూస్వాములుగా ఫస్ట్ వీడియోలో ఏమన్నారు చూడు. ఫస్ట్ వీడియోలో 90% ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగ ప్రతినిధులు మధ్యతరగతి వాళ్ళమే, నాతో సహా. రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ మధ్యతరగతి వ్యక్తులే అట. ఇది 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 ఒకటి వైరల్ అవుతుంది. లైఫ్లో చాలా బీదోళ్ళలాగా నటించాలని చూస్తారు చాలా మంది రాజకీయ నాయకులు. ఎందుకంటే ఆ నటన మీరు చెప్పండి. మేము ఎన్నికలు వస్తే అంతో ఎంతో కొంత ఖర్చు పెట్టే స్థాయిలోనే ఉంటాం. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడేమో నిన్నేమంటారంటే, మీ అందరం మధ్యతరగతి వ్యక్తులం అంటాడు. ఆయన గతంలో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలలో మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, మేము పెద్ద భూస్వాములము అని చెప్పేసి ఆయన మాట్లాడండి. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలనే కట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొకటి చూపిస్తా. అసలు ఇది చూస్తే కింద మీద పడిన అవుతారు మీరు. అది కాదు, ఫస్ట్ ఇది చూడండి. రేవంత్ రెడ్డి గారి షూ కాస్ట్ వచ్చేసరికి 83,724 రూపాయలు. రేవంత్ రెడ్డి గారి షూ అంటే మధ్యతరగతి వ్యక్తి. అది మా సీఎం రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతి వ్యక్తి. 83,000 ఎంత 83,724 రూపాయల షూ, మధ్యతరగతి వ్యక్తి. ఇది చూడండి, ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, ఓగులమ్మ సాక్షిగా, ఆచర సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, బ్లూప్రింట్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్తపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దలగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాకిర్ పీర్ల దగ్గర సాక్షిగా నేను మాట ఇస్తున్నా. సేవల సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, 6 గ్యారంటీలు అమలు చేస్తాడు సారు. నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు
2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. అంటే ఆయన ఎన్నికల ముందు మీరు వెంటనే వెళ్ళి లోన్ తీసుకోండి, రేపు పొద్దున నేను రాగానే మొత్తం మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు 2 లక్షల పైన ఎంత ఉందో మేము పోయి మీరు కట్టండి, నేను వేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. విచిత్రమైన అంశం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు ప్రభుత్వం బిల్ చేసుకోవడానికి కొద్దిగా టైం కావాలి, ప్రజలు కూడా టైం ఇచ్చిండ్రు, వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు పెట్టినటువంటి హామీలన్నీ కూడా రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు బీమా కావచ్చు, రైతులకు సంబంధించి అనేక పథకాలు కూడా పెట్టిండ్రు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఈ 6 గ్యారంటీలు అని చెప్పేసి కార్డులు ఇవ్వడం, మీకు ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు అందుతాయి, నన్ను గెలిపించండి అని చెప్పేసి అనుకుంటే ప్రజలందరూ ఏం చేసిందంటే కేసీఆర్ ఇచ్చిండు కదా, మనం తీసుకున్నాం కదా, ఈయన కూడా ఇస్తా అంటాడు కదా, ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అంటాడు, మనం తీసుకుందాం ఇస్తాడేమో అని చెప్పి దన గుద్ది పడేసిండ్రు ఓట్లు. గుద్దిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారంటే 6 గ్యారెంటీలు మనం ఇయ్యలే, ఓ గృహజ్యోతి అనేది ఒకటి, అలా అదేవిధంగా మహిళలకి బస్ పథకం అనేది ఒకటి ఇచ్చినాం, మనం ఫ్రీ సిలిండర్ అన్నాం, లేకపోతే రకరకాల హామీలు ఇచ్చినాం, నిరుద్యోగులకి ఉద్యోగాలు అన్నాం, అవి కూడా ఇయ్యలే, ఎట్లా రేపు పొద్దున్న మనం అధికారంలోకి రావడం అని కింద మీద అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కొంతమంది ఏమో రేపొద్దున ఏ పార్టీ గెలిచినా పోయి ఎమ్మెల్యే వెనకాల పడిపోతే మనకు కూడా ఒక పదవి దొరుకుతుంది, లేకపోతే మన పార్టీ మారితే అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటానంట. వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఎవడెవడైతే పార్టీ మారి వెళ్ళిండ్రో వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, ఏమేమి ఉన్నాయి అన్నీ క్లియర్ చిట్టా మొత్తం తీస్తున్నారు బయటికి. చిట్టా తీసి అసలు వీళ్ళు ఎందుకు పార్టీ మారిండ్రు, వీళ్ళకి ఏం వ్యాపారాలు ఉన్నాయి, వీళ్ళు పార్టీ మారాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఇన్ని సంవత్సరాల పార్టీలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి చెక్ పెట్టే విధంగా అంతా కార్యాచరణ మొత్తం రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏమైపోతుంది, మరో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు ఇలే, ఇక్కడ పొద్దున్న లేస్తేనేమో హరీష్ రావు కేటీఆర్ ఏమో దంచుతున్నారు. ఇట్లా పొద్దున్న లేకగానే అంటే నాకు ఒక వ్యక్తి చెప్పిండు, ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా పొద్దున్న లేకగానే ఇట్లా చూస్తారట, అదే ఏమేమి పేపర్లు వచ్చినాయి, ఏమేమి హైలైట్ వార్తలు వచ్చినాయి చూడండి అని చెప్పేసి. అంటే ఏ పేపర్లో చూసినా హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరి బ్యానర్ ఐటమ్స్ వస్తుండే కొన్ని పేపర్లలో చూసి వీళ్ళు ఏంది ఇది, అధికారంలో మనం ఉన్నాం కదా, వీళ్ళ ఫోటోలు ఎందుకు ఎత్తారు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడితే ఇంతమంది జనాలు ఎట్లా పోతున్నారు, ఎంత ఇస్తారు మీటింగ్కి అని చెప్పి మొత్తం అంతా ఎంక్వైరీలు చేస్తానట రేవంత్ రెడ్డి సార్. మొత్తం ఎంక్వైరీలు చేసి అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, మనం కోట్లను పెట్టాలా, అసలు ఏం జరుగుతుంది ఏంటని మనం తెలుసుకోవాలి, లేకపోతే రేపొద్దున మనం మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమవుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు కేసీఆర్ మాట్లాడట్లే, కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లే, కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి గింజుకొని ఇట్లా అవుతానంట. అయ్యి ఏం మాట్లాడుతాడు, ఏమవుతుంది అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లే. ఏం మాట్లాడు, దెబ్బకు పూటకు మాట్లాడుతున్నాడు, ఆ దేవుడు సాక్షిగా, ఈ దేవుడు సాక్షిగా అని మాట్లాడుతున్నారు. ఇంకా దేవుళ్ళు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రజాపాలన మన తెలంగాణలో ఉంది. ఒక పక్క మా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుకి సంబంధించినటువంటి ఒక డ్రోన్ షాటు ఏదైతే మొత్తం కేజీఎఫ్ లెవెల్లో ఒక ఇసుక క్వారీ పైన డ్రోన్ ఎగిరింది, అది సోషల్ మీడియాలో విపరీతంగా అవుతుంది. ఆ విజువల్ అనేది ఏం జరుగుతుంది, ఆ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఏంటి అనేది పెద్దగా ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కేటీఆర్ ఎక్కడికి పోయి దీని గురించి అయినా మాట్లాడితే అది తెలంగాణ రాష్ట్రంలో వైరల్ అవుతుంది. అరే నేను ఏది మాట్లాడినా నన్ను ఏది ఒక జోకర్లా ట్రీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటి అసలు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అసలు మాట్లాడేంత దమ్మె వరకు ఉంది, నేను మాట్లాడినా. అలాంటిది ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, నేను ఏది మాట్లాడినా తప్పని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి కింద మీద అవుతానంట మా సారు. అది విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి అంశాలు ఇవి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు, ఏమవుతుంది ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి అంశము, వీడియోలు, మాటలు అయితే ఇవి. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేయబోతారు రానున్న కాలంలో అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.